వెల్కమ్ బ్యాక్ టు విజయ్ ఐఐటి అకాడమీ వేంపల్లి. ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో నేను లీనియర్ ఈక్వేషన్స్ను ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను, వినండి. ఎక్స్, వై, జెడ్ వీటిని వేరియబుల్స్ అంటాం. ఇంగ్లీష్ లెటర్స్ను వేరియబుల్స్ అంటాం. 1, 2, 3ని నెంబర్స్ అంటాం. వీటిని కనెక్షన్ చేయడంనే 1, 2, 3 నెంబర్స్ అంటాం. వీటిని కనెక్షన్ చేయడాన్ని ప్లస్తో కానీ మైనస్తో కానీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్తో కనెక్ట్ చేయడాన్ని మనము ఏమంటామంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే, అయితే ఈ క్లాస్లో మనము లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నేను x+3 = 6 అనే ఈ క్వశ్చన్ను సాల్వ్ చేయాలి. ఫైండ్ ద ఎక్స్ అనేది అనుకుంటే, ఎక్స్కు ఫైండ్ అవుట్ చేయాలంటే +3కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే -3 అవుతుంది. ఒకవేళ -3కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే +3. కాబట్టి +3 ఉంది కాబట్టి -3 యాడ్ చేయాలి. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినాం కాబట్టి అదే టర్మ్ను రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి. -3 వేసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే x మిగులుతుంది కాబట్టి 6లో 3 పోతే 3 వస్తుంది. ఇది సపోజ్ ఇంకొకటి చూద్దాం. y - 3 = -7 ఉంటే ఇక్కడ -3 ఉంది కాబట్టి ఏం చేయాలి? +3 చేయాలి. ఇక్కడ కూడా +3ని చేయాలి. ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. బిగ్ నెంబర్కి ఏది ఉంటుందో అది సింబల్ వేయాలి కాబట్టి 7లో 3 పోతే 4, -4. y = -4. ఇప్పుడు ఇంకొక మెథడ్ చేద్దాం. 3x = -18 ఉంది అనుకున్నాం ప్రాబ్లంలో. x యొక్క కోఎఫిషియంట్, xకు ముందరపక్క ఉండే లీనియర్ ఈక్వేషన్స్లో కానీ ఏదైనా ఎక్స్ప్రెషన్స్లో కానీ ఎక్స్కు ముందరపక్క ఉండేదాన్ని ఏమంటాం అంటే కోఎఫిషియంట్ అంటాం. ఈ 3x = -18లో ఎక్స్కు కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి 3తోనే డివైడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ 3తో డివైడ్ చేస్తే రైట్ సైడ్ కూడా 3తోనే డివైడ్ చేయాలి. క్యాన్సిల్ కాబట్టి 3 1 జా 3 6 జా x = -6. ఇది క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, అట్లాగే ఉంచవచ్చు, డైరెక్ట్ అయినా రాసుకోవచ్చు. అలాగే ఇంకొకటి తీసుకుందాం. 3x + 4 = -2x - 6 ఉంది అనుకుందాం. ఈ ప్రాబ్లంలో మనం ఏం చేస్తున్నాం అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఈ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. -2xని ఈ పక్క తీసుకొచ్చుకుంటున్నాం, +4ను ఆ పక్క తీసుకొచ్చుకుంటున్నాం. +4 ఆ పక్క పోతే -4 అవుతుంది, -4 ఆ పక్క పోతే +4 అవుతుంది. -2x ఈ పక్క వచ్చే +2x వస్తుంది. ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో 3x + 2x వేరే లైక్ టర్మ్స్ యాడ్ చేస్తే